హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కు 2025 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? జవాబు 20,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటి అణు విద్యుత్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? జవాబు బీహార్. ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్లో పెట్టింది అంటే బీహార్లో పెట్టింది. నెక్స్ట్, దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2025 మే నెల కొరకు ఎన్ని గిగావాట్లుగా ఉంది? మళ్ళీ చదువుతున్నాను చూడండి. మన దేశం మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సామర్థ్యం 2025 మే నెల కొరకు ఎన్ని గిగావాట్లుగా ఉంది? జవాబు 476 గిగావాట్లు. 476 గిగావాట్లు శిలాజితర ఇంధన వనరుల ద్వారా 235.7 గిగావాట్ 49% విద్యుత్ ఉత్పత్తి కాగా, ఇందులో పునరుత్పాదక ఇంధనం ద్వారా 226.9 గిగావాట్ను అణు ఇంధనం ద్వారా 8.8 గిగావాట్ అవార్డుల విద్యుత్ ఉత్పత్తి అయింది. ఈ 8.8 గిగావాట్లు దేని నుంచి వచ్చాయి? 226.9 గిగావాట్లు, ఈ 49% విద్యుత్ ఉత్పత్తి, ఈ 235.7, ఈ 476 గిగావాట్లు, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి శిలాజేతర నుంచి ఎన్ని వచ్చినాయి, ఇంధన వనరుల నుంచి ఎన్ని వచ్చినాయి, అట్లానే అణు విద్యుత్ అణు ఇంధనం నుంచి ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్ 18వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఎవరు? ఐపీఎల్ 18వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఎవరు? జవాబు సాయి సుదర్శన్. ఈయన గుజరాత్ టైటన్స్కు చెందినటువంటి ఆయన. ప్రైజ్ మనీ వచ్చేసి ఈయనకి 10 లక్షలు అయితే పొందుకున్నాడు. అండ్ ఈయన ఆరెంజ్ క్యాప్ కూడా పొందుకున్నాడు. ప్రైజ్ మనీ 10 లక్షలు. అండ్ ఈయన వచ్చేటప్పటికి గుజరాత్ టైటన్స్కి సంబంధించిన వ్యక్తి. ఐపీఎల్ 18th అంటే ఈ 2025లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్ 18వ సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎవరు నిలిచారు? ఐపీఎల్ 18వ సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎవరు నిలిచారు? జవాబు సూర్యకుమార్ యాదవ్. ఈయన ముంబై ఇండియన్స్కు చెందిన ఆయన. ప్రైజ్ మనీ వచ్చేటప్పటికి 15 లక్షల రూపాయలు అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్ 2025 తొలిసారి టైటిల్ సాధించిన ఆర్సీబీ ప్రైజ్ మనీ ఎంత వచ్చింది? ఐపీఎల్ 2025 తొలిసారి టైటిల్ సాధించిన ఆర్సీబీ ప్రైజ్ మనీ ఎంత వచ్చింది? జవాబు విజేత ఆర్సీబీకు 20,000 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అయితే వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కృణాల్ పాండ్యా నిలిచారు. కృణాల్ పాండ్యా. నెక్స్ట్, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? జవాబు భారతదేశం మొత్తం సూచీలో 10వ స్థానంలో ఉంది. అంటే ఉన్నటువంటి ఆ ఇండెక్స్ మొత్తంలో కూడా భారతదేశానికి 10th స్థానం వచ్చింది. ఇందులో 25 దేశాలనైతే ఇండెక్స్లో మొత్తం సరిచూసేటువంటి దేశాలు ఎన్ని ఉంటాయంటే 25 దేశాలు ఉంటాయి. వాటి పనితీరును అంచనా వేశారు. మొదటి స్థానంలో వచ్చేటప్పటికి అమెరికా ఉంది, యుఎస్ఏ ఉంది. రెండో స్థానంలో వచ్చేటప్పటికి చైనా, మూడో స్థానంలో యూరప్ నిలిచాయి. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్ను రూపొందించిన సంస్థ ఏమిటి? ఈ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని ఏ సంస్థ రూపొందిస్తుంది అని అడుగుతున్నాడు. జవాబు హార్వర్డ్ కెనడీ స్కూల్ బెల్ఫర్ సెంటర్. నెక్స్ట్, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్ ప్రకారం ఇస్రో ప్రపంచంలో ఎన్నో స్థానం కలిగిన అంతరిక్ష సంస్థగా గుర్తించబడింది? క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్ ప్రకారం ఇస్రో ప్రపంచంలో ఎన్నో స్థానం కలిగిన అంతరిక్ష సంస్థగా గుర్తించబడింది? జవాబు 5వ స్థానం. జవాబు వచ్చేటప్పటికి 5వ స్థానం. నెక్స్ట్, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇవన్నీ ఏదో వీడియో వినేసి పక్కగా పెట్టేసాం అన్నట్లు కాకుండా వీడియోలో ఉన్నటువంటిది ఆ కరెంట్ అఫైర్స్ ఏందో మొత్తం ఒక బుక్లో రాసుకోండి. తర్వాత మీకు రివిజన్ టైంలో ఎగ్జామ్ టైం కల్లా మీరు మళ్ళీ 2025 కరెంట్ అఫైర్స్ రివిజన్ అంటే మొత్తం ఇంకొక వీడియోలు చూసుకుంటూ అట్లా టైం వేస్ట్ అవ్వద్దు. సో ప్లీజ్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ AIFF 2025 అవార్డ్స్లో ఏ తెలుగు క్రీడాకారిణికి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది? జవాబు తెలుగు క్రీడాకారిణి గుగులోతు సౌమ్య. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఇది. తెలుగు క్రీడాకారిణి గుగులోతు సౌమ్య. నెక్స్ట్, ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన గుగులోతు సౌమ్య ఏ జిల్లాకు చెందిన క్రీడాకారిణి? ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన గుగులోతు సౌమ్య ఏ జిల్లాకు చెందిన క్రీడాకారిణి? జవాబు
గుగులోతు సౌమ్య తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి క్రీడాకారిణి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మన తెలంగాణకు సంబంధించిన ఆమె గుగులోతు సౌమ్య, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆమె. నెక్స్ట్, భారతదేశంలో మిజోరాం మరియు గోవా తర్వాత ఇటీవల 3వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా నిలిచిన ఈశాన్య రాష్ట్రం ఏది? భారతదేశంలో మిజోరాం మరియు గోవా తర్వాత ఇటీవల 3వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా నిలిచిన ఈశాన్య రాష్ట్రం ఏది? జవాబు త్రిపుర. ఇక్కడ కూడా అడగొచ్చు మిజోరాం, గోవా ఏ స్థానాల్లో ఉన్నాయని చెప్పి. ఓకేనా? ఓకే. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు పిల్లలు భద్రతకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు పిల్లల భద్రత కోసం రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? జవాబు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, త్రివిధ దళాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏ పదవిని సృష్టించారు? త్రివిధ దళాలు అంటే ఎయిర్, నేవీ, ఆర్మీ. అర్థమవుతుందా? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అట్లానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వీటిని త్రివిధ దళాలు అంటాము. వీటిని బలోపేతం చేసేందుకు ఏ పదవిని సృష్టించారు అంటే త్రివిధ దళాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రికి సింగిల్ పాయింట్ మిలిటరీ సలహాదారుగా వ్యవహరించడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ పదవిని సృష్టించారు. సిడిఎస్ పదవిని అయితే సృష్టించారు. ఎందుకు అంటే రక్షణ మంత్రికి ఈ 3 శాఖలకు సంబంధించి ఒకే వ్యక్తి డైరెక్ట్గా అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్ నుంచి కాకుండా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఆ ఒకే వ్యక్తి వచ్చేసి రక్షణ మంత్రికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సింగిల్ పాయింట్ మిలిటరీ సలహాదారుగా వ్యవహరించడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే సిడిఎస్ అనే పదవిని సృష్టించారు. ఇకపై అన్ని సర్వీసులకు ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పగించారు. ఈ సిడిఎస్ పదవి కల్పించాక ఆయనకి ఎవరంట ఆ పదవికి అపాయింట్ అయింది అంటే అనిల్ చౌహాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం తన భూభాగంపై తొలి క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించింది? ఇటీవల ఏ దేశం తన భూభాగంపై తొలి క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించింది? జవాబు జపాన్. నెక్స్ట్, నిమిషాల్లోనే నిఫా వైరస్ను గుర్తించేందుకు వీలు కల్పించే పోర్టబుల్ కిట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నిమిషాల్లోనే నిఫా వైరస్ను గుర్తించేందుకు వీలు కల్పించే పోర్టబుల్ కిట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? జవాబు నిమిషాల్లోనే నిఫా వైరస్ను గుర్తించేందుకు వీలు కల్పించే పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ కిట్ను భారత వైద్య పరిశోధనా మండలి నేతృత్వంలోని జాతీయ వైరాలజీ సంస్థ ఎన్ఐవి పూణే అభివృద్ధి చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో రావచ్చు, లేదా జనరల్ స్టడీకి సంబంధించి కూడా రావచ్చు. జాతీయ వైరాలజీ సంస్థ ఎన్ఐవి పూణే అభివృద్ధి చేసింది. నెక్స్ట్, ఇది ఇంకా ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ సుస్థిరాభివృద్ధి సూచికలో 2025లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి 17. ఈ సుస్థిరాభివృద్ధి సూచికలో 2025లో మొదటి స్థానంలో ఏది నిలిచింది? జవాబు ఫిన్లాండ్ కదా. మరి ఇండియాకి ఏ స్థానం వచ్చిందో అది కూడా చూడండి. ఫస్ట్ 1, 2, 3 స్థానాల్లో ఏది ఉందో చూడండి. మన ఇండియాకి ఏ స్థానం వచ్చింది చూడండి. అట్లానే సస్టైనబుల్ డెవలప్మెంట్ దాంట్లో లాస్ట్ స్థానం ఎవరికి వచ్చింది కూడా చూడండి. నెక్స్ట్, 2026 QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఎన్ని భారతీయ సంస్థలు చేర్చబడ్డాయి? ఈ QS వరల్డ్ ర్యాంకింగ్స్ అనేది ఏంటి అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా ఏది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి ర్యాంకింగ్స్ ఇస్తాయి అనమాట. ఈ ర్యాంకింగ్స్ చూసుకొని స్టూడెంట్స్ ఏమవుతారంటే జాయిన్ అవుతారు. సో ఈ 2026 ఈ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మన భారతీయ సంస్థలు ఎన్ని చేర్చబడ్డాయి అని అడుగుతున్నారు. అయితే 54 సంస్థలు చేర్చబడ్డాయి, అంటే 54 సంస్థలు చేర్చబడ్డాయి. నెక్స్ట్, సైప్రస్ ప్రథమ మహిళకు ఏ రాష్ట్ర సాంప్రదాయ రిపోర్టు టెక్నిక్తో తయారు చేసిన వెండి క్లచ్ పర్సును ప్రధాని మోదీ బహుమతి ఇచ్చారు? చాలా చాలా ఇంపార్టెంట్. సైప్రస్ ప్రథమ మహిళకు ఏ రాష్ట్ర, ప్రథమ మహిళ అంటే ప్రెసిడెంట్ వాళ్ళ భార్య అని అర్థం, లేదా ప్రైమ్ మినిస్టర్ భార్య.
ఓకేనా. అక్కడ సైప్రస్కి ఒకవేళ ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ అవ్వచ్చు, లేదు సైప్రస్కి ప్రైమ్ మినిస్టర్ ఉండేటట్లయితే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు. ఆమెను ప్రథమ మహిళ అంటారు. సో ఇక్కడ చూడండి, సైప్రస్ ప్రథమ మహిళకు ఏ రాష్ట్ర సాంప్రదాయం అంటే మన భారతదేశంలోని రాష్ట్ర సాంప్రదాయం ప్రకారంగా రిపోర్ట్ టెక్నిక్తో తయారు చేసిన వెండి క్లచ్ పర్సును ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. అంటే జవాబు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆ రాష్ట్ర సాంప్రదాయ రిపోర్ట్ టెక్నిక్తో తయారు చేసిన వెండి క్లచ్ పర్సును ప్రధాని మోదీ బహుమతి ఇచ్చారంట. నెక్స్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. షెడ్యూల్డ్ తెగ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఇటీవల జై హింద్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? షెడ్యూల్డ్ తెగ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఇటీవల జై హింద్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? జవాబు ఢిల్లీ విశ్వవిద్యాలయం. నెక్స్ట్, గత 5 సంవత్సరాలలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? మళ్ళీ చదువుతున్నా చూడండి. లాస్ట్ 5 ఇయర్స్కి సంబంధించిన దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మన భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటున్నాడు. జవాబు వచ్చేటప్పటికి 3వ స్థానంలో అంట. మరి భారతదేశం 3వ స్థానంలో అంటే ఫస్ట్ 1-2 స్థానాల్లో ఏది ఉందో అది చూడండి. లాస్ట్ 5 ఇయర్స్లో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో ఫస్ట్ సెకండ్ స్థానాల్లో ఏ దేశాలు నిలిచాయో చూడండి. మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో అన్ని దేశాలలో చూసుకుంటే మన దేశం వచ్చేటప్పటికి 3వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేసిన వాటన్నిటిలో కూడా చాలా 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 ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, ఏది కూడా మిస్ అయ్యే పరిస్థితి అనేది అయితే లేదు. అన్నీ ఇంపార్టెంట్వే, అన్నీ అడిగే స్కోప్ ఉంటుంది. సో ఏది స్కిప్ చేయకుండా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నోట్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి షార్ట్స్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అట్లానే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.